బైబిల్‌లో ఏలీయా గారి గురించి ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే, ఏలీయా గారిని సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను అని దేవుడు చెప్పారు. మరి ఏలీయా గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక్క పూటకి మాత్రమే సరిపోయే ఆహారంతో ఆమె పుల్లలు ఏరుకునే పరిస్థితిలో ఉంది. అదేంటి? మరి దేవుడు ఏదైనా అబద్ధం చెప్పాడా? నేను నిన్ను పోషిస్తానని ఆ విధవరాలికి సెలవిచ్చానని చెప్పి దేవుడు చెప్పాడు కదా! ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటున్నారు గాని, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోలేకపోతున్నారు. అనేకమైన దేవుని మాటలు వింటూ ఉన్నారు గాని, వారి జీవితంలో మార్పు కలగట్లేదు. కారణం ఏంటో తెలుసా? పట్టుకున్న వాక్యాన్ని బట్టి వారు ప్రార్థించట్లేదు. దేవుడి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆయన నెరవేరుస్తాడన్న నమ్మకాన్ని కనపరచలేకపోతున్నారు. ఏలీయా గారు ఆవిడతో మాట్లాడిన తర్వాత, ఆమె తన పరిస్థితిని చెప్పిన తర్వాత ఏలీయా గారు కృంగిపోలేదు. అమ్మా, మొదట చిన్న అప్పము నా వద్దకు తీసుకురా అని అద్భుతమైన రీతిలో ఆయన తన భక్తిని కనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ కరువు కాలం అంతా కూడా ఏలీయా ఆ తల్లి కుటుంబం పోషించబడ్డారు. ఈరోజు నీవు కరువులో ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉన్నావా? అనేక మందిని పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. వాక్యాన్ని పట్టుకో, ఎందుకంటే వాక్యమే దేవుడు.